విజయవాడ సితారా సెంటర్ సమీపంలో కొండ మీద ప్రజలు తాగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 200 కుటుంబాలకు మంచినీటి సమస్య ఏర్పడిందన్న ఆయన 7 రోజుల నుంచి తాగేందుకు నీరు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేరని కార్పొరేటర్ మండిపడ్డారు. కూటమి సర్కార్ సమస్య పరిష్కారం చేయకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు కార్పొరేటర్ సత్యబాబు. రోజుల నుంచి మంచినీళ్ళు రావట్లేదండి. కొండపాడు ఎదుర్కొంది కొండపైపు ఎలా లేదని 1000 కుటుంబాలు ఉంటాయి పైన. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కూడా రాత్రి అయితే కార్పొరేట్ దగ్గరికి వెళ్తే కాసేపు వదిలేరు, కాసేపు వదలలేదు. వర్షం నీళ్ళతో మేము అది కాలం గడుపుకున్నాం. అది వర్షం నీళ్ళు తాగామండి, మంచినీళ్ళు అంటూ లేవు. వారం రోజులు గుమ్ములు గాతలు కాళ్ళు లేను ఏం లేను. ఇప్పుడు కూడా ఒక అతను హాస్పిటల్ తీసుకెళ్లారు. గిన్నెలో జారితో పడిపోతే అది పరిస్థితి. ఎంత ముందంటే అలాగే బాగానే వచ్చి శివ గారు ఉన్నాడు, బాగానే వచ్చి సమ్మెలో ఉన్నారంట ఆయన. విజయవాడ నగరంలో ఈ భవానీపురం సితారా సెంటర్ కొండబడి ఎదురుగా ఉన్నటువంటి కొండ ప్రాంతంలో గత 7 రోజులుగా మంచినీళ్లు రాక కొండల మీద ఉన్నటువంటి సుమారు 200 కుటుంబాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియపరిచారు, అధికారులు తెలియపరిచారు. అయినా కానీ చూస్తాం చేస్తాం లీకేజీలు అని చెప్పి కాలం గడిపేస్తున్నారు. కానీ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలు మంచినీళ్ళ విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రోజు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మెట్లు ఎక్కాలా దిగాలన్నా కానీ చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. మెట్లు ఎక్కాలంటే పగిలిపోయిన మెట్లు, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ స్థితిలో మరి కృష్ణా నది కోకవేట దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మంచినీళ్లు అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేమంటే కార్మికులు సమ్మె చేస్తున్నారని చెప్పి మాటలు చెప్పి వదిలేస్తున్నారు. ఈ రోజు కార్మికులు గత అనేక సంవత్సరాలుగా జీతాలు పెంచాలని కోరుతున్న ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు గతిలేక ఈ రోజు సమ్మెలో దిగినటువంటి పరిస్థితి. తగినంత సిబ్బంది లేరు. ఒక లీకేజ్ అయితే నెలల తరబడి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. సిబ్బంది సంఖ్యను పెంచరు, కార్మికులకి జీతాలు పెంచరు, ప్రజలకి మంచినీళ్ళు ఎవరు. ఏం చేస్తుంది పరిపాలన? ఇది మాది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అనే మాటలు చెప్పడం కాదు. ఈ రోజు నగర మేయర్ గారు అలాగే వైసీపీ ఇక్కడ గతంలో గెలిచినటువంటి ప్రతి ఒక్కరూ ఇళ్లలో 2